This video is brought to you by AKSIAS. Hi friends, welcome to AKSIAS. So TSPSC కండక్ట్ చేయబోయేటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్కు ప్రిపరేషన్ ఎలా కావాలి అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి చూడండి. లక్షల మంది అభ్యర్థులు పోటీ పడేటువంటి ఎగ్జామ్ గ్రూప్ 2 ఎగ్జామ్. లక్షల మంది పోటీ పడతారు. లక్షల మంది తమ కలను నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ కళ సాకారం కావాలి అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేటువంటిది కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఓకేనా? సో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి అంటే ఫస్ట్ అభ్యర్థికి పోటీ పడేటువంటి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థికి సో సిలబస్కి సంబంధించినటువంటి అంశాలు తెలిసి ఉండాలి. సో మొత్తం ఎన్ని పేపర్స్ ఉన్నాయి, పేపర్స్లో సబ్జెక్ట్ ఏముంది, సబ్జెక్ట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి, దాంతోపాటు దానికి సంబంధించినటువంటి స్టాండర్డ్ బుక్స్ ఏంటి, మరియు ఈ ఎగ్జామ్ విధానం అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్. సో ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అనేటువంటిది కాబట్టి కార్నర్ టు కార్నర్ మనకు పాయింట్స్ అనేటువంటి చదవాల్సి ఉంటుంది. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్కు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్కు చాలా వేరియేషన్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఒక రకంగా ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్కు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఒక రకంగా ఉంటుంది. నాకు తెలిసి డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్ కంటే ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్కి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఆప్షన్స్ ఇస్తారు, దానిలో మనం కరెక్ట్ చేయొచ్చు కదా ఎంసీక్యూ లాగా అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ తర్వాత ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఇతర ఎగ్జామ్స్ కానీ పరిశీలించినట్లయితే క్వశ్చన్ సరళి విధానం అంటే క్వశ్చనింగ్ సంబంధించినటువంటి ప్యాటర్న్ అనేటువంటిది కంప్లీట్గా చేంజ్ అయింది. అంటే ప్రశ్న అడిగేటువంటి విధానం ఇప్పుడు మనకు 2016లో గ్రూప్ 1 కూడా జరిగింది, 2016లో గ్రూప్ 2 జరిగింది, తర్వాత గ్రూప్ 4 ఎగ్జామ్ జరిగింది, తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగింది, తర్వాత ఇతర డిపార్ట్మెంటల్గా సంబంధించినటువంటి ఫారెస్ట్ అగ్రికల్చర్ సంబంధించిన ఎగ్జామ్స్ కూడా జరిగినాయి. అయితే గ్రూప్ 1 నుంచి మొదలుకొని ఇతర గ్రూప్ 4 వరకు కూడా ఎగ్జామ్స్లో ఈ సబ్జెక్టుకు సంబంధించిన క్వశ్చన్స్ అయితే బాగా డెప్త్గా కాన్సెప్ట్ బేస్డ్గా మనకు లాజికల్గా క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతున్నారు. సో క్వశ్చన్ యొక్క విధానం స్టాండర్డ్ లెవెల్ అనేది పెరిగింది. మీరు చూసినట్లయితే కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించిన దాన్ని తీసుకుంటే ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో రాసేటువంటి ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్కు క్వశ్చన్ అనేటువంటివి ఒక పాలిటీ సబ్జెక్ట్ నుంచే తీసుకుంటే ఎంత డెప్త్గా అంటే అంత డెప్త్గా అడుగుతున్నాడు. అలాంటిది గ్రూప్ 2లో ఒక పాలిటీ పైన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఒకసారి మీరు ఊహించుకోండి. చూడండి, మనం సబ్జెక్ట్ అనేటువంటిది కాన్సెప్ట్ బేస్డ్గా మనం చదువుకోవాలండి. కాన్సెప్ట్ మీన్స్ అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి పాలిటీ సబ్జెక్ట్ చూడండి. ఇండియన్ పాలిటీలో మనకు పార్లమెంట్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. పార్లమెంట్కి సంబంధించిన అంశాలు అంటే రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ యొక్క నిర్మాణం, పార్లమెంట్లో మనకు 2 హౌసెస్ ఉంటాయి, అందులో రాజ్యసభ లోక్సభ. సో రాజ్యసభ యొక్క నిర్మాణం, రాజ్యసభ సభ్యుల సంఖ్య ఇంత, లోక్సభ సభ్యుల సంఖ్య ఈ విధంగా ఉంటుంది, తర్వాత రాజ్యసభలో ఈ రాష్ట్రానికి ఇన్ని స్థానాలు, లోక్సభలో ఈ రాష్ట్రానికి ఇన్ని నియోజకవర్గాలు, తర్వాత రాజ్యాంగంలో పార్లమెంటుకు సంబంధించినటువంటి ఆర్టికల్స్, తర్వాత స్పీకర్ వ్యవస్థ, తర్వాత పార్లమెంట్ యొక్క అధికారాలు, పార్లమెంట్లో శాసన ప్రక్రియ, పార్లమెంట్కి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్, పార్లమెంట్లో బడ్జెట్ యొక్క ప్రక్రియ విధానం, పార్లమెంట్లో ఒక రాజ్యాంగ సవరణ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, ఇది మనం చదువుకోవడం అనేది జనరల్ పాలిటీగా మనం చెప్తాం. దాని జనరల్ పాలిటీ అది. కానీ మనకు పాలిటీలో మనం చదవాల్సింది ఏంటంటే అసలు పార్లమెంటరీ సిస్టమ్ అనేటువంటిది ఏంటి, పార్లమెంటరీ సిస్టమ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంటుకి ఇచ్చినటువంటి అధికారాలు ఏ విధంగా ఉన్నాయి, పార్లమెంటుకు ఈ విధమైన అధికారాలు ఎందుకు ఇవ్వబడింది, పార్లమెంటులో ఒక శాసన ప్రక్రియ విధానంలో పాటించేటువంటి పద్ధతులు ఏంటి, ముఖ్యంగా బడ్జెట్కి సంబంధించిన సెషన్స్ ఎలా జరుగుతాయి, బడ్జెట్ సెషన్స్లో పాటించేటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంశాలేంటి, సాంప్రదాయపరంగా జరిగేటువంటి అంశాలేంటి, రాజ్యాంగపరమైనటువంటి అంశాలు ఆ విధంగా జరగడానికి కారణం ఏంటి, సాంప్రదాయంగా జరిగేటువంటి అంశాలలో ఎంతవరకు ఖచ్చితత్వం అనేటువంటిది ఉంటుంది, వీటన్నిటి గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ వన్ అభ్యర్థికి పార్లమెంటరీ వ్యవస్థ అంటే ఏంటో తెలియాలి. పార్లమెంటరీ వ్యవస్థ యొక్క
ప్రాథమిక అంశాలు తెలియకుండా, పార్లమెంటరీ వ్యవస్థ పైన అవగాహన లేకుండా, పార్లమెంటరీ వ్యవస్థ యొక్క కాన్సెప్షనల్ అంశాలు తెలియకుండా డైరెక్ట్గా మనకు పార్లమెంటు నిర్మాణము, రాజ్యాంగ అంశాలు అనేటువంటిది చదువుకుంటూ వెళ్తే అసలు ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్లో మనకు అడిగే క్వశ్చన్స్కి మనము ఆన్సర్ చేయలేము. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే ఒక్కసారి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఉభయ సభల సంయుక్త సమావేశం అంటే పార్లమెంట్ జాయింట్ సిట్టింగ్ మీటింగ్ అని అంటారు. పార్లమెంట్ జాయింట్ సిట్టింగ్ మీటింగ్ అనేటువంటిది 108 ఆర్టికల్ ప్రకారం ప్రెసిడెంట్ అనేటువంటిది ప్రవేశపెడతారు అంటారు. అంటే పార్లమెంటు సంయుక్త సమావేశం అనేది రాజ్యాంగంలోని 108వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి జరుపుతారు అంటారు. అంటే పార్లమెంట్ సంయుక్త సమావేశం అనేది రాష్ట్రపతి ఖచ్చితంగా జరపాలా, అసలు ఎప్పుడు జరుపుతారు, ఏ సందర్భంలో జరుపుతారు అనేది మనకు కావాలి. అంటే ముఖ్యంగా సాధారణ బిల్లుల విషయంలో ఎక్కువగా సాధారణ బిల్లుల విషయంలో రెండు సభల మధ్య డెడ్లాక్ అనేటువంటిది ఏర్పడితే, అంటే ఒక సభ ఆమోదించి ఒక సభ ఆమోదించకపోతే, ఒక సాధారణ బిల్లు పైన రెండు సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే అప్పుడు రాష్ట్రపతి సంయుక్త సమావేశానికి ఆదేశం చెయ్యవచ్చును, తప్పనిసరి కాదు, చెయ్యవచ్చును, ప్రధానమంత్రి యొక్క సూచన మేరకు చెయ్యవచ్చును అని మాత్రమే ఉంటుంది. అంటే ఖచ్చితంగా చెయ్యాలని కాదు. అంటే సాధారణ బిల్లు విషయంలో రెండు సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే ఖచ్చితంగా చెయ్యాలా అంటే ఖచ్చితంగా చేయాలి అని లేదు, చేయవచ్చును అని చెప్పేసి అన్నారు. ఈ రకంగా కొంచెం మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను కూడా డెప్త్గా దాని గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఖచ్చితంగా చేస్తారా లేదా చేయవచ్చునా, రాజ్యాంగం ఏమని చెప్పారు, చేయవచ్చును అంటారు. అంటే కొన్ని సందర్భాల్లో చేశారు, కొన్ని సందర్భాల్లో చేయలేదు. ఇప్పటి వరకు 3 సార్లు మాత్రమే చేశారు. ఈ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షుడిగా ఎవరుంటారు అంటే లోక్సభ స్పీకర్ ఉంటారు, డిప్యూటీ స్పీకర్ ఉంటారు. వీరిద్దరు స్థానాలు ఖాళీగా ఉంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉండవచ్చును. అంతేకాని రాజ్యసభ చైర్మన్ మాత్రం ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించాడు. ఎందుకంటే రాజ్యసభ చైర్మన్ అనేటువంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యుడు కాదు కాబట్టి, అతను ఉపరాష్ట్రపతి, రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్ కాబట్టి ఇది లాజిక్. అయితే రాజ్యసభ చైర్మన్ అయినటువంటి వైస్ ప్రెసిడెంట్ పార్లమెంట్ సంయుక్త సమావేశాలకి అటెండ్ అవ్వచ్చా అనేటువంటిది మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో అటెండ్ అవ్వచ్చు కానీ పార్లమెంట్లో సంయుక్త సమావేశంలో ఒక బిల్లుపై జరిగేటువంటి ఓటింగ్లో మాత్రం తను ఓటు వేయలేడు. ఎందుకంటే తను ఏ సభలో మెంబర్ కాదు కాబట్టి. అయితే పార్లమెంట్ సంయుక్త సమావేశానికి రాష్ట్రపతి ఆదేశం చేసిన తర్వాత ఒకవేళ లోక్సభ రద్దయితే అప్పుడు సంయుక్త సమావేశం జరుగుద్దా లేదా సంయుక్త సమావేశం క్యాన్సిల్ అవుద్దా, ఈ మాదిరిగా మనకు డెప్త్గా క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతున్నారు. చెప్పండి, పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం అంటే రెండు సభల యొక్క సంయుక్త సమావేశం, అంటే లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఒకే సమావేశం కావడం, ఒకే సెషన్లో సమావేశం కావడం, ఒకే సభా ప్రాంగణంలో సమావేశం కావడాన్ని మనం సంయుక్త సమావేశం అంటున్నాం. మరి అప్పుడు సంయుక్త సమావేశానికి ఒక బిల్లు విషయంలో రాష్ట్రపతి ఆదేశం జారీ చేసినప్పుడు లోక్సభ రద్దయి ఉంటే అప్పుడు సంయుక్త సమావేశం జరుగుద్దా అంటే ఇన్ జనరల్గా మనం ఆలోచిస్తే రెండు సభల సమావేశమే కదా సంయుక్త సమావేశం, లోక్సభ రద్దు అయితే ఎలా జరుగుతుంది అంటారు. కానీ ఉభయ సభల సంయుక్త సమావేశానికి రాష్ట్రపతి ఆదేశం జారీ చేసినప్పుడు లోక్సభ రద్దయినా కూడా సంయుక్త సమావేశం రద్దు కాదు, సంయుక్త సమావేశం జరుగుద్ది. సో ఈ అంశాలు అనేటువంటివి చదవాలి. ఎలా జరుగుద్ది అనేటువంటిది మనకు సబ్జెక్ట్లో ఉన్నటువంటి అంశాలు. ఇక తర్వాత మెయిన్గా మనకు రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ పవర్స్ అనేటువంటివి ఉంటాయి. ఎమర్జెన్సీ పవర్స్లో మనం తీసుకుంటే ముఖ్యంగా నేషనల్ ఎమర్జెన్సీ, తర్వాత ప్రెసిడెంట్ రూల్, తర్వాత ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేటువంటివి ఉంటాయి. ఇందులో నేషనల్ ఎమర్జెన్సీ మళ్ళీ 2 టైప్స్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అంటారు. అంటే బాహ్య, అంతర్గత అత్యవసర పరిస్థితి అంటారు. అయితే నేషనల్ ఎమర్జెన్సీ అనేటువంటిది విధించినప్పుడు, నేషనల్ ఎమర్జెన్సీని ప్రెసిడెంట్ ఇంపోజ్ చేసినప్పుడు, ప్రధానమంత్రి కన్సర్న్తో ప్రెసిడెంట్ ఇంపోజ్ చేసినప్పుడు ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి సస్పెండ్ చేయవచ్చును అని అన్నారు. ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి సస్పెండ్ చేయవచ్చు, ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని కాదు, చేయవచ్చును. అయితే ఇక్కడ ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఈ మాదిరిగా సింపుల్గా ఉండదు. అంటే ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ఎమర్జెన్సీ కాలంలో సస్పెండ్ చేసేది ఎవరు అనేటువంటి క్వశ్చన్స్ అడగరు. తర్వాత ఏ సందర్భంలో ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి సస్పెండ్ చేయబడతాయి అనేటువంటి సింపుల్ క్వశ్చన్స్ అడగరు. ఏమడుగుతారంటే మనకు నేషనల్ ఎమర్జెన్సీలో ఏ ఎమర్జెన్సీ పీరియడ్లో ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది, అంటే ఇంటర్నల్ ఎమర్జెన్సీయా, ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీయా.
ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అంటే ఇతర దేశాలతో భారతదేశం యుద్ధం చేస్తున్నప్పుడు విధించే ఎమర్జెన్సీని ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అంటారు. ఇంటర్నల్ ఎమర్జెన్సీ అంటే ఇంటర్నల్గా మనకు ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరిగినప్పుడు కానీ, లేదంటే దేశంలో ఏదైనా సంక్షోభం ఏర్పడినప్పుడు కానీ అప్పుడు మనకు ఈ ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధిస్తారు. మరి ఏ ఎమర్జెన్సీలో ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవుతాయి అంటే మనం ఇన్ జనరల్ చాలామందిని అడిగితే ఇంటర్నల్ అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ కాలంలో ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి సస్పెండ్ అవుతాయి. ఓకేనా. ఫండమెంటల్ రైట్స్ను ప్రెసిడెంట్ సస్పెండ్ చేసిన తర్వాత ఆ సస్పెన్షన్ అనేది కొనసాగాలి అంటే దానికి మళ్ళీ పార్లమెంట్ ఆమోదం అవసరం. అది కూడా 1 month లోపే ఆమోదించాలి. లేకపోతే ఫండమెంటల్ రైట్స్ సస్పెన్షన్స్ అనేటువంటిది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ రకంగా ఒకదాని తర్వాత ఒకటి అంశాలు అనేటువంటి చాలా డెప్త్గా ఉంటాయి. నాట్ ఓన్లీ పాలిటీ, ప్రతి సబ్జెక్టు కూడా కాన్సెప్ట్ పరంగా డెప్త్గా మనం చదవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్ను, క్వశ్చనింగ్ విధానము అనేది పూర్తిగా చేంజ్ అయింది. ముఖ్యంగా సింపుల్గా ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ అనేటువంటివి లేవు. సో మనకు జతపరచము అనేటువంటిది, తర్వాత 2 స్టేట్మెంట్లు ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇవ్వడము, స్టేట్మెంట్కి దానికి అనుగుణంగా ఆన్సర్ని ఎంచుకోవడం అనేటువంటివి ఇవన్నీ కూడా సివిల్స్ ప్యాటర్న్లో మన గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ అనేటువంటిది కనబడుతుంది. సివిల్స్ పేపర్లో క్వశ్చనింగ్ విధానం ఎలా ఉందో మన గ్రూప్స్ ఎగ్జామ్లో కూడా క్వశ్చనింగ్ విధానం అనేటువంటిది ఆ మాదిరిగా మనకు కనబడుతుంది. అంటే సివిల్స్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఇస్తున్నారో అదే మాదిరిగా మన గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ ఇస్తున్నారు. కాబట్టి సబ్జెక్టు పైన, ఒక టాపిక్స్ పైన ఒక పూర్తి అవగాహన ఉంటే కానీ మనం ఆన్సర్ చేయలేం, మనకు ఉద్యోగం అనేటువంటిది రాదు. సో ఎన్నో లక్షల మంది రాసేటువంటి ఈ ఉద్యోగంలో కొంతమందే విజయం సాధించగలుగుతారు. అది ఎప్పుడు అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది తెలిసినప్పుడే. సో ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీలో ముఖ్యంగా మీరు ఎంచుకునేటువంటిది కోచింగ్. ఫస్ట్ వన్ కోచింగ్ అనేటువంటిది తీసుకోవాలి. అంటే మీరు గతంలో ప్రిపేర్ అయ్యి ఉన్నా, గతంలో 4-5 సంవత్సరాల క్రితం కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యి ఉండి మధ్యలో గ్యాప్ వచ్చినా, లేదంటే ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళైనా, కొత్తగా ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళైనా ఖచ్చితంగా కోచింగ్ అనేటువంటిది అవసరం. అంటే ఇంటి దగ్గరే ఉండి చదువుకొని మేము చేయలేమా అంటే కరెక్ట్ చెప్పాలంటే ఓన్ ప్రిపరేషన్ అనేటువంటిది అంతగా సక్సెస్ రేట్ అనేటువంటిది ఉండదు ఇక్కడ తీసుకుంటే. ఒకవేళ మీరు గతంలో ప్రిపేర్ అయ్యి ఉంటే, గతంలో కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యి ఉంటే మళ్ళీ మీరు ఇప్పుడున్నటువంటి అప్డేట్ చేసుకుంటూ మెటీరియల్ను మీరు ప్రొవైడ్ చేసుకొని మీరు చదువుకోగలే సత్తా ఉంటే ఓకే. కానీ ఇప్పటి వరకు కోచింగ్ తీసుకోకుండా అసలు ఈ ఎగ్జామ్ ఏంటి, సిలబస్ ఏంటో తెలియకుండా ఉన్న వాళ్ళకి కోచింగ్ లేకుండా ఉద్యోగం సాధించడం అనేది కష్టమే. ఖచ్చితంగా కోచింగ్ అనేటువంటిది అవసరం. ఆ కోచింగ్ అనేది ఆఫ్లైనా ఆన్లైనా అనేటువంటిది మీ యొక్క ఆప్షన్. అది అంటే మీకున్నటువంటి ఆపర్చునిటీస్ ఏదైతే ఉందో, మీకున్నటువంటి సోర్స్ ఏదైతే ఉందో, అంటే మీరు ఖచ్చితంగా మేము ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళాలి, మాకు వెళ్ళే అవకాశం ఉంది, మాకు ఆ టైం ఉంది అంటే ఆఫ్లైన్ కోచింగ్ బెటర్. ఆన్లైన్తో పోల్చుకుంటే ఆఫ్లైన్ కోచింగ్ అనేది బెటర్. ఎందుకంటే ఆఫ్లైన్ కోచింగ్లో నీకు సబ్జెక్ట్ డౌట్స్ అనేటువంటివి కూడా సాల్వ్ చేయడానికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మీకు అందుబాటులో ఉంటారు. అదే ఆన్లైన్ క్లాసెస్ అయితే ఆ రకమైనటువంటి ఫెసిలిటీ ఉండదు. అయితే ఆఫ్లైన్ అనేటువంటిది రాలేకపోతున్నాం, ఆఫ్లైన్ అనేటువంటిది ఖచ్చితంగా ఆఫ్లైన్ రాలేకపోతున్నా, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోలేకపోతే మాకు ఉద్యోగం రాదా అంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకున్న ఉద్యోగం వస్తుంది. కానీ ఆన్లైన్ క్లాసెస్ను మనం తీసుకున్నప్పుడు, ఆన్లైన్ క్లాసెస్ను మనం విన్నప్పుడు దానికి సంబంధించిన నోట్స్ ప్రిపరేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఓన్గా చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు క్లాసెస్తో పాటుగా సబ్జెక్టుకు సంబంధించినటువంటి మెటీరియల్ కూడా, సబ్జెక్టుకు సంబంధించిన స్టాండర్డ్ బుక్స్ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకంగా ఉంటుంది. అయితే ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నప్పుడు మీరు రోజుకి 10 గంటలు క్లాస్ వినగలుగుతారు. కానీ ఆన్లైన్ మీరు క్లాసెస్ తీసుకున్నప్పుడు మాత్రం రోజుకు 5-6 గంటలు కూడా వినడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అది నెట్ ప్రాబ్లం కావచ్చు, లేదంటే మనకు వినాలి అనేటువంటి ఆ ఓపిక అనేటువంటిది ఉండకపోవచ్చు. ఇవి కూడా కొన్ని చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రోజులలో ప్రతి ప్రాంతంలో కూడా మనకు ఇంటర్నెట్ వాడకం అనేది పెరిగిపోయింది, మొబైల్ యూజెస్ అనేటువంటిది పెరిగిపోయింది. కానీ పెరిగిపోయినప్పుడు ఆన్లైన్లో అన్ని అవర్స్ మనం క్లాస్ వినగలుగుతున్నామా అనేది మీ యొక్క ఇంటెన్షన్ పైన ఆధారపడి ఉంటుంది. మీకున్నటువంటి ఇంటెన్షన్ బట్టి వినాలి, సిలబస్ ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవాలి, ఎగ్జామ్కు వెల్ ప్రిపేర్ అయి ఉండాలి అని అనుకున్నప్పుడు ఆన్లైన్ క్లాసెస్ వింటూ కూడా ఇంటి దగ్గరే ఉంటూ మీరు మంచి ప్రణాళికబద్ధంగా చదివినట్లయితే అందులో కూడా సక్సెస్ అనేటువంటిది అవ్వవచ్చును. ఓకే, ఫస్ట్ వన్ ఆఫ్లైన్ క్లాసెస్కు
ప్రయారిటీ అనేటువంటిది ఉంటుంది. అది సాధ్యం కాకపోతే ఆన్లైన్ క్లాసెస్లో కూడా సక్సెస్ కావచ్చు, ఆన్లైన్ క్లాసెస్లో కూడా సక్సెస్ కావచ్చు. సో ఇక్కడ ఆఫ్లైనో ఆన్లైనో రెండిట్లో ఏదో ఒక రకమైనటువంటి కోర్సెస్ మాత్రం లేదా కోచింగ్ తీసుకోవడం అనేటువంటి మాత్రం ఖచ్చితంగా అవసరము. సో ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా అవసరం. ఇప్పుడే ప్రిపేర్ ఇప్పుడు మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, గ్రూప్ 2కి గ్రూప్ 3 ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నటువంటి వాళ్ళు, ఇంతకుముందు మేము కోచింగ్ ఒక్కసారి కూడా తీసుకోలేదు, ఒక్కసారి కూడా ఎగ్జామ్ ఇది అటెంప్ట్ చేయలేదు అనుకున్న వాళ్ళు మాత్రం కోచింగ్ అనేటువంటిది తప్పనిసరిగా అవసరము. ఇక గతంలో కోచింగ్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ అది 4-5 సంవత్సరాల క్రితం తీసుకున్నాము లేదా 3 years బ్యాక్ తీసుకున్నాము అనుకున్న వాళ్ళు కూడా పాసిబుల్ ఉంటే మళ్ళీ కోచింగ్ తీసుకోవడము మంచిదే అవుతుంది. అయితే మీరు అది ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ తీసుకోవచ్చు, ఎందుకంటే మీకు ఆల్రెడీ కోచింగ్ అయిపోయింది కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవచ్చు. లేదు మాకు ఖచ్చితంగా మాకు ఇదే జాబ్కు సంబంధించిన దాని గురించి మేము పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేశాము, సో వేరే జాబ్స్ అనేటువంటివి అన్నీ వదిలేసాము, ప్రైవేట్ సెక్టార్లో పార్ట్ టైం జాబ్స్ అనేటువంటివి కూడా ఏదీ లేదు, మాకు ఉద్యోగమే లక్ష్యంగా ఉన్నాము, దీనిపైన మేము 4-5 సంవత్సరాల నుంచి టైం కేటాయించుకుంటూ ఉన్నాము అని అనుకున్న వాళ్ళు మాత్రం మళ్ళీ వీలవుతే మీరు మళ్ళీ ఒకసారి కోచింగ్ తీసుకోండి. లేదంటే కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే మీకు ఇంకా దానికి సంబంధించింది వెల్గా ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ కన్సర్న్ సబ్జెక్ట్కి సంబంధించిన క్లాసెస్ కోసమైనా కోచింగ్ తీసుకోండి. అది మీకున్నటువంటి ఆప్షన్ చాయిస్ని బట్టి ఆఫ్లైనా ఆన్లైన్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి. కాబట్టి కోచింగ్ అనేటువంటిది కంపల్సరీగా ఇంపార్టెంట్. తర్వాత రెండవది ఏంటంటే స్టాండర్డ్ బుక్స్. స్టాండర్డ్ బుక్స్ అంటే ఏంటిదంటే మనకు తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి బుక్స్, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ప్రామాణికటువంటి పుస్తకాలు, దానితో పాటుగా కొన్ని మెటీరియల్ అనేటువంటిది మనకు అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మనకు ఏకేఎస్కు సంబంధించినటువంటి మెటీరియల్ అనేటువంటిది అందుబాటులో ఉంది. ఇందులో కన్సర్న్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అకాడమీ బుక్స్ను బేస్ చేసుకొని, ప్రీవియస్ ఎగ్జామ్స్ను బేస్ చేసుకొని, సో ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్కు తగ్గట్టుగా అభ్యర్థులకు అర్థమయ్యే విధంగా మనకు మెటీరియల్ అనేటువంటిది కూడా అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? దానితో పాటు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి ఎవరైనా షార్ట్ కట్లో ఓన్ నోట్స్ అనేటువంటిది, ఒక సొంత నోట్స్ అనేటువంటిది తయారు చేసుకోవడం ఇంకా మంచిది. అంటే క్లాసెస్ వింటూ మీరు మెటీరియల్ తీసుకొని మళ్ళీ మీరు ఓన్గా షార్ట్ కట్లో నోట్స్ తయారు చేసుకోవడం అనేటువంటిది సింపుల్ వేలో మీకు నచ్చిన విధంగా, మీకు అర్థమయ్యే విధంగా, మీకు జ్ఞప్తికి ఎక్కువగా మెమొరీ ఉండే విధంగా, గుర్తుండే విధంగా మీరు ఓన్గా నోట్స్ తయారు చేసుకోవడం ఇంకా చాలా మంచిది అని చెప్తున్నాం. ఇక దాని తర్వాత ఏంటంటే, సో కోచింగ్ అయిపోయింది, ప్రిపరేషన్ కంప్లీట్ చేసాం. ప్రిపరేషన్ కంప్లీట్ చేసిన తర్వాత కోచింగ్ అయిపోయింది, సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం. సో మనకు ప్రిపరేషన్ అనేటువంటిది కోచింగ్ క్లాసెస్ అయిపోయినవి అని అనుకున్నప్పుడు నెక్స్ట్ రివిజన్ అనేటువంటిది కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్. రివిజన్ లేకుండా మనం ఎగ్జామ్ టైం కల్లా క్లాసెస్ కంప్లీట్ చేసుకొని వెంటనే ఎగ్జామ్ను మనం అటెండ్ అయినా కూడా మనకు ఉద్యోగం రావడం అనేది కష్టం. అది ఒకసారి చూడండి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి కోచింగ్ ఇప్పుడు తీసుకోవడం అనేటువంటిది ఉత్తమం. ఇప్పుడు కోచింగ్ తీసుకుంటేనే నీకు టైం సరిపోతుంది. లేదు ఇంకో 4 నెలల తర్వాత, 5 నెలల తర్వాత, నోటిఫికేషన్ అన్న తర్వాత, ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత కోచింగ్ తీసుకుంటాను, ఉద్యోగం సాధిస్తానంటే ప్లీజ్ దయచేసి అలాంటిది విరమించుకోండి. అది ఖచ్చితంగా 100% తప్పవుతుంది. మీరు ఉద్యోగం సాధించడానికి అది కష్టమవుతుంది. కాబట్టి ముందుగానే సిద్ధంగా ఉండండి. ఆల్రెడీ భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇక దీనిలో ఆలోచించాల్సినటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు కోచింగ్కు స్టార్ట్ చేయండి. ఈ కోవిడ్ పరిస్థితులు అన్నీ కూడా మారిపోయినాయి, అలాంటి ఇబ్బందులన్నీ కూడా ఏమీ లేవు. అన్ని రకాలుగా అందుబాటులో మన క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో అన్ని రకాల సౌకర్యాలు అనేటువంటివి కూడా మనకు ఉన్నాయి. కాబట్టి కోచింగ్ అనేటువంటిది స్టార్ట్ చేయండి. ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత రివిజన్ చేసుకోండి. రివిజన్ అయిన తర్వాత టెస్ట్ సిరీస్లు అనేటువంటివి కూడా ఖచ్చితంగా నీ యొక్క సక్సెస్కు అది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి టెస్ట్ సిరీస్లు కూడా మన AKSIASలో కండక్ట్ చేస్తాం. సో సబ్జెక్టు వారీగా మరియు టోటల్కి సంబంధించినటువంటి కోర్సు వారీగా కూడా మనకు టెస్ట్ సిరీస్లు అనేటువంటివి, నంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్లు అనేటువంటివి మన దగ్గర కండక్ట్ చేస్తున్నాం. సో గతంలో కండక్ట్ చేశాం. ఇప్పుడు ఈ జరగబోయేటువంటి ఎగ్జామ్స్కు కూడా, ఈ నోటిఫికేషన్ కూడా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్లు అనేటువంటివి మన దగ్గర జరుగుతాయి. కాబట్టి అభ్యర్థులకు కోచింగ్ అయిపోయిన తర్వాత రివిజన్ తర్వాత టెస్ట్ సిరీస్లు అనేటువంటివి ఇంపార్టెంట్. సో కోచింగ్ కంప్లీట్ అవ్వకుండా, మీ ప్రిపరేషన్ కంప్లీట్ అవ్వకుండా, మీ రివిజన్ అనేటువంటి చేయకుండా టెస్ట్ సిరీస్లు ముందుగానే రాయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే టెస్ట్ సిరీస్లు ముందుగా రాస్తే నీకేం తెలుస్తుంది? సబ్జెక్ట్ ఏమీ తెలియదు.
అర్థమవుతుందా? సబ్జెక్ట్ ఏం తెలియదు అంటే టెస్ట్ సిరీస్లు ముందుగా రాస్తే ఏ రకంగా డెప్త్నెస్ అనేది తెలుస్తుంది అని కొంతమంది అంటారు. అసలు సబ్జెక్ట్ ఏమో తెలియనప్పుడు నీకు డెప్త్నెస్ అనేది ఎలా తెలుస్తుంది? ఏమీ తెలియనప్పుడు ఎలా తెలుస్తుంది? కాబట్టి ఎప్పుడైతే నీకు కోచింగ్ అయిపోతుందో, ఎప్పుడైతే నీవు ఆన్లైన్ కోర్సెస్ కంప్లీట్ చేసుకుంటావో, ఒక్కసారన్నా రివిజన్ చేసుకున్న తర్వాత అప్పుడు టెస్ట్ సిరీస్లు రాస్తే అప్పుడు సబ్జెక్టు నీకెంత వరకు వచ్చింది. సో నీవు రేపు కండక్ట్ చేయబోయే ఎగ్జామ్కు నువ్వు 100% ఫిట్ అయి ఉన్నావా, నువ్వు వెల్ ప్రిపేర్ అయి ఉన్నావా అనేది నీవు ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోవడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నువ్వు ఎగ్జామ్లో కంటే ముందే నువ్వు చేసేటువంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని ఓవర్కమ్ చేసుకోవడానికి ఉంటుంది. సబ్జెక్ట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటే ఇంప్రూవ్ చేసుకుంటావు. తర్వాత నంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్లు రావడం వల్ల మీకు సబ్జెక్టు మీద పూర్తిగా పరీక్ష అంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీ సబ్జెక్ట్ అనేటువంటిది ఎంతగానో ప్రిపరేషన్ అనేది చేయడానికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్ కోచింగ్, తర్వాత సెకండ్ వన్ కోచింగ్, సెకండ్ వన్ మెటీరియల్, ఓకేనా, మెటీరియల్. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి రివిజన్, తర్వాత టెస్ట్ సిరీస్లు. ఇవన్నీ కూడా ఈ గ్రూప్ 2 ఉద్యోగానికి ఉపయోగపడేటువంటిది. కాబట్టి ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఓకే, టైం వేస్ట్ అనేది చేయకూడదు. టైం అనేటువంటిది ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే రేపు మనకు నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ డేట్ ఇచ్చే వరకు మీరు ఆల్రెడీ కోచింగ్ కంప్లీట్ చేసుకుంటూ మీ సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఓకే, ఆ రకంగా చూడండి. కాబట్టి మనకి దగ్గర కోచింగ్ అనేటువంటిది ఆఫ్లైన్ కోచింగ్ ఉంది, ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి, లైవ్ స్ట్రీమ్లో కూడా మనకు క్లాసెస్ అనేటువంటివి అందుబాటులో ఉన్నాయి. ఇక మనకు కన్సర్న్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ రాసినటువంటి మెటీరియల్ కూడా ఇన్స్టిట్యూట్ తరఫున ప్రొవైడ్ చేయబడుతుంది. ఇక దానికంటే సక్సెస్కు ఎంతగానో ఉపయోగపడేది గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్కు సక్సెస్కి ఎంతగానో ఉపయోగపడేటువంటివి టెస్ట్ సిరీస్లు అనేటువంటివి మనకు ఎక్కువగా కండక్ట్ చేయడం జరుగుతుంది. నంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్లు అనేటువంటి కండక్ట్ చేయబడుతుంది. కోచింగ్ తీసుకున్న వాళ్ళకి ఉంటుంది, మరియు బయట నుంచి కూడా ఎక్కువ మంది ఈ టెస్ట్ సిరీస్లు అనేటువంటివి వాళ్ళు రాయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి టెస్ట్ సిరీస్లు కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో వీటన్నిటిని కూడా మీరు ఉపయోగించుకొని మీరు అనుకుంటున్నటువంటి ఆ గ్రూప్ 2, గ్రూప్ 3 అనేటువంటి ఉద్యోగం సాధించాలి అనేటువంటి ఆ కలను నెరవేర్చుకుంటారని చెప్పేసి ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. This video is brought to you by AKSIAS.